హలో అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి కిటికీ పాపడ్స్. అంటే నేను ఇలానే పిలుస్తా, మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. చక్రాలు, సమోసా పాపడ్స్, కిటికీ పాపడ్స్. సో ఇవన్నీ మనం బయట కొనుక్కుంటాం కదా, అవి బయట కొనే అవసరం లేకుండా ఇలా ఈ ఎండాకాలంలో చేసి పెట్టేసుకోండి. మీకు 6 మంత్స్ వరకు ఇంకా బయట కొనాల్సిన అవసరమే ఉండదు. 1 కప్ సాబుదానా ఒక గంట పాటు నానబెట్టేసుకున్న, 1 కప్ బియ్యపిండి. సో ఈ సాబుదానాని ఇంకో 1 కప్ వాటర్ కలిపి మిక్సీ పట్టేసుకోండి. ఇంకా బియ్యం పిండిని కూడా ఇంకో 1 కప్ వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకొని ఈ సాబుదానా మిక్చర్ని అండ్ బియ్యం పిండి మిక్చర్ని రెండింటిని కలిపి ఇలా ఒక బౌల్లో వేసేసుకోండి. ఇంకో 2 కప్స్ వాటర్ యాడ్ చేసి మొత్తం 4 కప్స్ వాటర్ అనేది పడుతుందండి ఇందులో. అంతకు మించి వేసుకోకండి, మళ్ళీ పల్చగా అయిపోతే పిండి ఉడకడానికి చాలా టైం పట్టుద్ది. సో ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా నేను చూపిస్తున్నట్టు సైడ్స్కి అంటుకుంటూ ఉంటుంది. అదంతా తీస్తూ అడుగున అంటుకుంటుంది, అది కూడా తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించండి. ఎందుకంటే సాబుదానా ఉంది కాబట్టి తొందరగా అడుగు అంటుకుంటుందండి, అది స్టిక్కీనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇలా మెల్లిగా కలుపుకుంటూనే ఉప్మాలాగా ఫామ్ అయ్యేదాకా ఉడికించుకోండి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మీరు ఇక్కడ టేస్ట్కి తగినంత ఉప్పు అండ్ వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వంట సోడా యూజ్ చేయట్లేదు, మీకు యూజ్ చేయాలనిపిస్తే యూజ్ చేయండి, ఇంకా ఎక్కువ క్రిస్పీగా వస్తాయి. సో ఇదంతా చల్లారేదాకా మూత పెట్టేసి పక్కన ఉంచేయండి. చల్లారిన తర్వాత నేను వీటిని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని, ఒకటేమో గ్రీన్ కలరు, ఇంకోటి ఎల్లో కలర్, ఇంకోటి ప్లెయిన్, అందులో ఏ కలర్ యాడ్ చేయలేదు. యాజ్ యూజువల్ నార్మల్గా వైట్ కలర్గానే వేసేసుకున్నా. మీ దగ్గర ఇంకెన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటే అన్నీ వేసేసుకోవచ్చు, అది మన ఇష్టం ఇంకా. సో ఇలా ముందుగానే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో కలర్స్ అనేవి యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు వీటిని చక్రాల్లాగా మనం ఎలా వేసుకోవాలి అంటే, మనం మురుకుల గొట్టం యూస్ చేసి వేసుకోవచ్చు. అలా ఏదైనా క్లాత్లో మనం జిలేబీ వేస్తాం కదా, అలా వేసుకోవచ్చు. లేదంటే ఇలా నేను ఇక్కడ పెరుగు ప్యాకెట్ కానీ పాల ప్యాకెట్ కానీ ఉంటుంది కదా, దాన్ని ఇలా కట్ చేసుకొని అందులో మొత్తం మిక్చర్ని ఫిల్ చేసుకున్నా. మీకు ఇక్కడ పిండి అనేది సాఫ్ట్గా లేదు, ఇలా కొంచెం ఉండలుగా ఉంది, ఇలా మధ్యలోనే కవర్లో స్ట్రక్ అయిపోతుంది అనుకుంటే ఒకసారి పిండిని మిక్సీ పట్టేసుకొని ఫిల్ చేసుకోండి. అంతే అండి, ఈజీగా జారిపోద్ది కవర్లోంచి. చూస్తున్నారు కదా, ఇలా ఒక కవర్లో మొత్తం ఫిల్ చేసేసుకున్న తర్వాత పైన చక్కగా ఇలా రబ్బర్ బ్యాండ్తో కానీ, లేదా మనం యూస్ చేసే ఫ్లక్కర్స్ ఉంటాయి కదా, స్క్లచెస్, వాటిని కానీ, లేదా మనం బట్టలకు పెట్టే క్లిప్స్ కానీ ఏదైనా ఒకటి పెట్టేసుకొని టైట్గా పెట్టుకోవడమే. నేను ఇలా రబ్బర్ బ్యాండ్తో టైట్ చేసేసుకున్నా, అంటే సీల్ ఓపెన్ అవ్వకుండా. సో మీకు ఇంకా క్లాత్లో వేసుకోవచ్చు అనుకుంటే జిలేబీలాగా క్లాత్లో అయినా వేసుకోవచ్చు, అది మన కంఫర్ట్ని బట్టి. నాకు ఇలా కవర్లో వేసుకోవడమే కంఫర్ట్ అనిపించి నేను కవర్లోనే వేసేసుకున్నా. సో ఇలా కార్నర్కి చిన్నగా కట్ చేసి మనకు ఎంత సైజ్ కావాలో అంత కట్ చేసుకోవచ్చు, లావుగానా సన్నగానా అని. నేను ఇక్కడ ఒక పాలిథిన్ కవర్ పైన ఇలా వేసేసుకున్నా అన్నీ. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. కవర్ పైన అయితే ఈజీగా రిమూవ్ అవుతాయండి ఇవి ఆరిన తర్వాత. ఇంకా క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు, క్లాత్ పైన కూడా నేను చూపిస్తా. సో ఇలా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసేసుకోవడమే. ఎంత ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఇవన్నీ. మనం ఊరికే బయట 30 రూపాయలకు 20 రూపాయలకో, ఇంకా మూవీ థియేటర్లోకి అయితే 50-60 రూపాయలకు ఒకటి ఉంటుంది. బయట మనకు 20 రూపీస్కి దొరికే ప్యాకెట్ థియేటర్స్లో 60-70 అలా డబల్ ట్రిబుల్ రేట్లో అమ్ముతారు కదా. సో వాటిని మనం ఇంట్లోనే చేసి పెట్టేసుకోవచ్చు. ఒక 2 to 3 మంత్స్ వరకు ఇవి స్టోర్ చేసుకోవచ్చు. చూస్తున్నారా, ఇలా క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా కవర్ పైన అయితే ఇంకా ఈజీగా వస్తాయి. ఇలా క్లాత్ పైన అంటే మళ్ళీ మనం ఆరిపోయిన తర్వాత వెనుక నుంచి తడి చేసుకొని కొంచెం మెల్లగా రిమూవ్ చేయాలి. అంతేనండి. నేను ఇంకా ఇవి ఓన్లీ రౌండ్ షేపే వేసుకున్నా, ఎల్లో అండ్ వైట్ కలరు. మీరు సమోసా షేప్లో, హార్ట్ షేప్లో, ఇంకా మన ఇష్టం, ఇక మన పిండి మన ఇష్టం. మెహందీలాగా వేసేసుకోవచ్చండి, ఏ డిజైన్ అంటే ఆ డిజైన్. ఇంకా ఇలా గ్రీన్ కలర్ ఏమో ఇలా కొంచెం స్క్వేర్ షేప్లో వేసేసుకున్నా. 1 డేలో ఆరిపోయాయండి మొత్తము. నేను మార్నింగ్ 9 కల్లా వేసుకున్నా ఇవి.
ఎండ బాగుంటుంది కదా ఇప్పుడు ఎండాకాలంలో. సో టెర్రస్ పైన పెట్టేస్తే, టెర్రసే కాదు, మీకు ఎండ ఎక్కడ అవైలబుల్గా ఉంటే మీ ఇంట్లో బాల్కనీలో లేదా ఇంట్లో విండో దగ్గర ఇంకెక్కడైనా అది మన ఇష్టం. ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి అంటే ఫ్యాన్ కింద అయినా 2 డేస్ పట్టుద్ది. తిప్పుకుంటూ ఆరేసుకోవాలి, వన్ సైడే పెట్టకుండా. సో నాకు మార్నింగ్ 9 కల్లా నేను పెట్టేసి ఈవినింగ్ 5 కల్లా తీసేసుకున్నా, మొత్తం ఆరిపోయినాయి. అప్పటికి నేను నెక్స్ట్ డే మళ్ళీ ఒక అరగంట ఇలా ఎండలో పెట్టి, వేయించే ముందు కొంచెం ఒక 5-10 మినిట్స్ ఎండలో పెడితే ఇంకా బాగా క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. నేను ఇంకా సోడా వేసుకోలేదు ఇందులో. సోడా వేస్తే ఇంకా బాగా క్రిస్పీగా ఉంటాయి. చూస్తున్నారు కదా మరి. సో మీకు మీ ఇంట్లో పిల్లలకి ఇలా బయటవి కొనకుండా ఇంట్లోనే చేసి పెట్టాలి అనుకుంటే ఇలాంటివి ట్రై చేసి స్టోర్ చేసి పెట్టుకోండి. పిల్లలు ఎప్పుడు స్నాక్స్ అడిగితే అప్పుడు వెంటనే ఇవి ఫ్రై చేసి ఇచ్చేయచ్చు. పైన కొంచెం మసాలా చల్లి, చాట్ మసాలా లేదా సాల్ట్, కారం అలా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే అలా కూడా ఇవ్వచ్చు. లేదు ప్లెయిన్వే ఇవ్వాలనుకుంటే ప్లెయిన్వి ఇవ్వచ్చు. మనం కూడా పప్పు చారులో కానీ ఇంకా కర్డ్ రైస్లో కానీ ఇవి కమ్మగా తినేసేయచ్చు. ఎంతో క్రిస్పీగా భలే వచ్చాయండి. సో మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.